హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే ఆయన గురించి గొప్పలు తెలుసుకుంటుంటూ ఎంత మనకు నాకైతే గూస్ బంప్స్ రావడం మొదలుపెట్టాయి. నాకు ఇంతకుముందు ఎప్పుడో తెలుసు, కానీ డీటెయిల్గా తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే చాలా గౌరవంగా, చాలా ప్రౌడ్గా అనిపించింది మన భారతీయుడు అయినందుకు. ఇంకో పక్క బాధ ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు. మన భారతదేశంలో ఉన్న భారతీయులకే మన భారతదేశంలో ఉన్న గొప్పతనం గురించి, మన భారతదేశంలో ఉన్న మునుల గురించి, మహర్షుల గురించి, అసలు వాళ్ళు సాధించిన, వాళ్ళు పరిచయం చేసిన కొన్ని కొన్ని గొప్ప కార్యాల గురించి చాలా మందికి తెలియదు. వాటిల్లో ఒకరు సుశ్రుత మహర్షి. సుశ్రుత మహర్షి గురించి వింటూ ఉంటే ఆయన ఫాదర్ ఆఫ్ సర్జన్ అంటున్నారు. ఫాదర్ ఆఫ్ సర్జన్ అంటారు ఆయన్ని. ఆయన కనిపెట్టిన ఎన్నెన్నో, అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి సర్జరీ చేసిన ఆయనే. ముక్కుకు సర్జరీ చేశాడు. ఇంతకుముందు 6వ శతాబ్దంలో నివసించేవారు. అప్పుడు యుద్ధాల్లో చేతులకు గాని, కాళ్ళకు గాని గాయాలైనప్పుడు ఆ గాయాల్ని మొట్టమొదటిసారి ఆ గాయాలకి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి వైద్యుడు ఆయన. ఆయన కాశీ, వారణాసిలో జన్మించాడు. అండ్ విశ్వామిత్రుడి కుమారుడు. అలాగే ధన్వంతరికి అప్పట్లో రాజు ధన్వంతరి వారణాసికి ఆయన శిష్యుడు. ధన్వంతరి అంటే మన ఆయుర్వేదానికి ధన్వంతరి పితామహుడు అంటారు. శస్త్రచికిత్సకి ఈయన పితామహుడు. సుశ్రుత మహర్షి గురించి ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో గొప్పగా మాట్లాడుకుంటారు. ఫాదర్ ఆఫ్ ద సర్జన్ అంటారు. ఆస్ట్రేలియాలో అయితే రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్లో ఈయన విగ్రహం పెట్టి పూజిస్తారు అనమాట. విగ్రహం ఆ కాలేజ్ యూనివర్సిటీలో ఆయన విగ్రహం ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈయన గురించి తెలుసు. మన భారతదేశంలో చాలా మందికి తెలియదు. అండ్ ప్రపంచం అంతా అసలు ఇంకా నిద్రలేనప్పుడు, ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం పైగా ప్రపంచానికి శస్త్రచికిత్సను పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి సుశ్రుత మహర్షి. అప్పట్లో యుద్ధాల్లో చనిపోయిన శవాన్ని గడ్డలో చుట్టి ప్రవహిస్తున్న వాటర్లో దాన్ని అలాగే పెట్టి కొన్ని రోజుల తర్వాత, వారం నుంచి 10 రోజుల తర్వాత దాన్ని తీసి పోస్ట్ మార్టం అనే ప్రక్రియని మొట్టమొదటిసారి కలుపుకున్నాడు. వాళ్ళ శిష్యులకి మానవ శరీర భాగాల్లోని వాళ్ళ అనాటమీ గురించి, అంటే మానవ శరీరంలోని అవయవాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలా అమరి ఉంటాయి అనే విషయాల్ని వాళ్ళ శిష్యులకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలా పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే. దాని తర్వాత శస్త్రచికిత్స చేసేటప్పుడు అనస్థీషియా, ఇప్పుడు అంటున్నాం మనం అనస్థీషియాని కనిపెట్టింది కూడా మన సుశ్రుత మహర్షి. అంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎక్కువగా ఉండకుండా ఆల్కహాల్ని కనిపెట్టి దాని ద్వారా మత్తు వచ్చేటట్టు చేసి, దాని తర్వాత శస్త్రచికిత్స చేసి, అప్పట్లో అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అని కానీ, లేకపోతే రకరకాల ఎక్విప్మెంట్స్ అన్ని లేనప్పుడు ఆయన సొంతంగా కొన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేసుకొని వాటితోనే శస్త్రచికిత్స చేసి 100% సక్సెస్ అయిన మనిషి అనమాట మన సుశ్రుత మహర్షి. ఇప్పట్లో అయితే మనం మావాడు ఆస్ట్రేలియా మీద సర్జన్ చేస్తున్నాడు, లేకపోతే అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు అని గొప్పగా వేరే దేశాల్లో మావాడు చదువుకుంటున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం. వేరే దేశాలకి, ప్రపంచ దేశాలకి చదువు చెప్పిన దేశం మన భారతదేశం. మన వేదాల్లో ఉన్న సారాల్ని, మన ఇతిహాసాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు గొప్ప డాక్టర్లు, లేకపోతే వాళ్ళు వేరే రంగాల్లో ముందుకెళ్తున్నారు. కానీ మన దేశంలోనే ఉన్న ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోకుండా మనం వెనకబడిపోతున్నాం. ఇలాంటి మహర్షుల గురించి, మహానుభావుల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ దేశాలకి శస్త్రచికిత్సని పరిచయం చేయడమే కాకుండా, అంటే ఇప్పుడు ఏ సర్జన్ జరిగినా, లేకపోతే ఎన్ని దేశాల్లో ఎలాంటి శస్త్రచికిత్స జరిగినా కూడా దానికి కారణం సుశ్రుత సంహిత అనే ఒక బుక్ రాశారు. ఆ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టే ఇప్పటికీ సర్జన్ జరుగుతుంది. అది ఏ దేశమైనా, ఎలాంటి పెద్ద సర్జన్ అయినా కూడా. దానికి నేనైతే భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను. భారతదేశంలో ఇలాంటి గొప్ప వ్యక్తులు చాలా మంది బతికి మన నాగరికతని ప్రపంచ దేశాలకి పరిచయం చేశారు. ప్రపంచ దేశంలో నాగరికత లేనప్పుడే మన దేశంలో నాగరికత ఉంది. సింధు నాగరికతలో అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండాలి, అసలు పట్టణం అంటే ఎలా ఉండాలి అని ఎప్పుడో పరిచయం చేశారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అలాగే ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణంలో పుట్టిన, వారణాసిలో పుట్టిన మహర్షి మన సుశ్రుత మహర్షి. ఈయన గురించి అంటే మనం ప్రపంచ దేశాలకి ఇన్ని పరిచయం చేశాడు కాబట్టి ఆయన గురించి కనీసం మనం తెలుసుకోవాలి. ఆయన రాసిన సుశ్రుత సంహిత చదివే ప్రయత్నం చేయాలి. చదవకపోయినా ఆయన సుశ్రుత సంహిత అనే పుస్తకాన్ని రాశాడు. దానివల్ల చాలా మంది సర్జన్స్ ఇప్పుడు కూడా సర్జరీ చేయడానికి దాన్నే పాటిస్తున్నారు, ఫాలో అవుతున్నారని తెలుసుకుంటే చాలు. ఒకటి.
అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.